హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం జావా నేర్చుకుందాం. ఎన్ని డేస్ అవుతాయి ఏంటి అనేది నాకైతే తెలీదు. బట్ ఇన్ని డేస్లో అయిపోవాలని పెట్టుకుంటే మనం ఫాస్ట్గా అవగొట్టేసి నేర్చుకున్నామా లేదా అనేది మనకు అర్థం కాదు. సో నేను చెప్పేది ఏంటంటే నేను డిఎస్ఏ విత్ జావా అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ చాలామందికి డిఎస్ఏ స్టార్ట్ చేసిన విత్ జావా అంటే జావాలో బేసిక్స్ అనేది తెలియకపోవచ్చు. సో ఫస్ట్ నేను బేసిక్స్తో జావా బేసిక్స్ అనేది స్టార్ట్ చేసి చిన్నగా మనం డిఎస్ఏలోకి ఆల్గరిథమ్స్ ట్రై చేయడం అట్లా చేద్దాం. అండ్ సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామందికి లైక్ ల్యాప్టాప్లో చూపించి పీపీటీ ప్రజెంట్ చేసి లైక్ కోడింగ్ అనేది చూపించాలి అని అనుకుంటారు. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ లైక్ బేసిక్స్ అనేవి నేను నోట్స్లోనే చెప్తా. సింటాక్స్ కూడా ఈ నోట్స్లోనే రాసి మీకు చూపెట్టి ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కనుక నేను అది కూడా ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అవి కూడా కావాలి అంటే లైక్ విఎస్ కోడ్లోకి వెళ్ళి ప్రతిదీ టైప్ చేసి చెప్పాలి యూట్యూబ్లోనే, ఐ మీన్ లైక్ విఎస్ కోడ్లోనే చూపించాలి అంటే కనుక ఐ విల్ ట్రై టు డూ దాట్ ఆల్సో. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మనం అందులోకి వెళ్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ చెప్తాను. సో మనం ఫస్ట్ జావా అసలు ఏంటి, ఎవరు కనిపెట్టారు, దీనిలో ఫీచర్స్ ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని ప్రతిదీ చూద్దాము. సో ఈరోజు మనం ఇవన్నీ చూద్దాం, ఈ పాయింట్స్ బేసిక్గా. సో అసలు ఫస్ట్ జావాని ఎవరు ప్రపోజ్ చేశారంటే జేమ్స్ గోస్లింగ్ అనే ఆయన 1990లో మనకి జావా అనేది ప్రపోజ్ చేశారు. సో ఈయన ఈ పేరు ఎలా, అసలు ఈ జావా అనేది ఎలా వచ్చిందంటే ఒక కాఫీ బీన్ని చూసి పెట్టారు. దీనికి ఒక ఇది ఉంది, బట్ అది మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. సో ఫస్ట్ అయితే మనం దీని నుంచి డిరైవ్ చేశారని చెప్పేది అయితే గుర్తుంచుకుందాం. అండ్ దెన్ ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదొక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. సో ఏవి గుర్తుకుపోయినా ఇదైతే గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఎప్పుడు నిద్ర నుంచి లేపడినా కానీ జావా అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనేది చెప్పేసేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇవేంటి, ఈ 3 పాయింట్స్ జేమ్స్ గోస్లింగ్ అనే ఆయన కనిపెట్టారు. ఇది 1990s కనిపెట్టారు అనమాట, అప్పుడు వచ్చింది ఇది. సో ఇది ఎట్లా డిరైవ్ అయిందంటే ఫ్రమ్ అ కాఫీ బీన్. అండ్ ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, అసలు ఇదంతా కాకుండా అసలు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాట్స్ మెన్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అందరూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సి, పైథాన్, జావా ఇలా చాలా పేర్లు చెప్తారు. అసలు అదంటే ఏంటి, వాట్ యూ మీన్ బై దిస్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఏం లేదు, మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కంప్యూటర్కి. కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్, వీ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. మరి కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఎలా ఇస్తాము? కంప్యూటర్కి మన లాంగ్వేజ్ అర్థం కాదు కదా. అందుకే కంప్యూటర్ అనేది బైనరీ, కంప్యూటర్ ఓన్లీ అండర్స్టాండ్స్ బైనరీ లాంగ్వేజ్, అంటే 0s 1s తప్ప దానికి ఏమీ తెలీదు. మనం కూడా దాంతో ఈ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. ఇప్పుడు మనం అంటే మనుషులు, ఇప్పుడు మనల్ని 2 + 5 అడిగితే వెంటనే ఏం చెప్తాం? 7 అని చెప్పేస్తాం. అదే నేను ఒక పెద్ద నెంబర్ ఇచ్చాను, ఇక్కడ ఇంత పెద్ద నెంబర్, ఇక్కడ ఇంత పెద్ద నెంబర్, నువ్వు వెంటనే చెప్పగలవా? చెప్పలేవు. బట్ కంప్యూటర్కి ఇస్తే చెప్తుంది. కానీ ఎలా చెప్తుంది? ఇది 0s and 1sలోకి కన్వర్ట్ చేసుకొని మనకి ఆన్సర్ అనేది వితిన్ సెకండ్స్లో వస్తుంది. సో ఇదొక ఈ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం ఈ 0s and 1s అది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది? మనం ఆల్గరిథమ్స్ ఇస్తాం దానికి. whenever we give algorithms it gives us output, మనకు అప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ ఆల్గరిథమ్స్ అనేవి మనం నేర్చుకోవాలి, అందుకే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? ఇట్స్ అ వే టు ఇన్స్ట్రక్ట్ ద కంప్యూటర్ టు పర్ఫార్మ్ వేరియస్ టాస్క్స్. ఏదైనా టాస్క్స్ కావాలంటే మనం ఇన్స్ట్రక్షన్స్ అనేది కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్ అనేది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే కంప్యూటర్ మనతో మాట్లాడుతుంది, మనకు ఆన్సర్ ఇస్తుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి చూడండి, ప్రొసీజరల్ అని ఉంటుంది, ఒకటేమో ఫంక్షనల్, ఇంకోటేమో ఇందాక చెప్పినట్టుగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఈ మూడుట్లో జావా ఏది ఫాలో అవుతుందా అంటే ప్రొసీజరల్ ఒకటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఒకటి మంచిగా ఫాలో అవుతుంది. సో ఈ బోత్ టైప్స్ అనేది జావా ఫాలో అవుతుంది, ఇది గుర్తుంచుకోవాల్సిందే మీరు. ఓకే, అండ్ అసలు జావా అనేది ఎందుకు వాడతాం? వై జావా? అసలు జావా ఎందుకు మనం వాడాలి? అసలు జావా లేకపోతే ఏం అవ్వదా అంటే అవుతుంది, కానీ అసలు జావా ఎందుకు వాడతామంటే జావా ఈజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ వెబ్ యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ బిల్డ్ చేయడానికి, మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ చేసుకోవడానికి మనకి జావా అనేది యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ వై వీ యూజ్ జావా. వై జావా అంటే జావా ఈజ్ యూజ్ టు బిల్డ్ వెబ్ యాప్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. జావా అనేది మనకి ఇండిపెండెంట్ లాంగ్వేజ్, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. సో ఇప్పుడు సింటాక్స్ గురించి తెలుసుకుందాం. సింటాక్స్లో ఫస్ట్ మనం పబ్లిక్ క్లాస్ సింటాక్స్. పబ్లిక్ అంటే ఏంటి, ఒక్కొక్క దాని గురించి జనరల్గా చెప్తాను. సో పబ్లిక్ అంటే యాక్సెస్ మోడిఫైయర్.
పబ్లిక్ అంటే యాక్సెస్, అసలు యాక్సెస్ మోడిఫైర్ అంటే ఇది ప్రతి ఈ ఒక్క ప్రోగ్రామింగ్ని యాక్సెస్ చేసుకుంటుంది. సో మనం పబ్లిక్ అని రాస్తాం. సో క్లాస్ అంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్, ఇందులో ఏదైతే మనం ప్రోగ్రామ్ రాస్తున్నామో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది ఆ క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రాసే ప్రతి ప్రోగ్రామ్ క్లాస్లో ఉంటుంది. అదే ఇక్కడ క్లాస్ లేదనుకోండి, నువ్వు ఎంత ప్రోగ్రామ్ రాసినా వేస్ట్. అది క్లాస్ అని రాస్తే ప్రోగ్రామ్ అనేది చెల్లుతుంది. అసలు ఈ క్లాస్లో ఏమేమి ఉంటాయి? వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీ ప్రోగ్రామ్ షుడ్ బి ఇన్ అ క్లాస్. నో క్లాస్ అంటే నో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నో ప్రోగ్రామ్ అని అర్థం. నెక్స్ట్, అసలు సింటాక్స్కి మీనింగ్ ఏంటి? సింటాక్స్కి మీనింగ్ ఏంటి? లాంగ్వేజ్ రూల్ అనమాట. ఇప్పుడు సీలో సింటాక్స్ ఉంటుంది, పైథాన్లో సింటాక్స్ ఉంటుంది, ప్రతి దానిలో మనకి సింటాక్స్ ఉంటుంది. అది మీరు అందరికీ తెలిసిందే. అసలు సింటాక్స్ అంటే ఏంటంటే అదొక రూల్ అనమాట. ప్రతి ఒక్క దానికి వేరియబుల్స్కి రూల్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి రూల్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఇది సింటాక్స్. దీనికి ఏంటంటే ఇది. సో ఇక్కడ సింటాక్స్ అని ఎందుకు రాసాము? ఇక్కడ సింటాక్స్ అని ఎందుకు రాశానంటే, నేను సింటాక్స్ డాట్ జావా అనే ఫైల్ తీసుకున్నాను. ఓకే, ఈ సింటాక్స్ డాట్ జావా అనే ఫైల్ తీసుకున్నాను నేను. సో నా క్లాస్ పేరు కూడా సింటాక్స్ అనే ఉండాలి. అది ఇప్పుడు నేను ఇక్కడ హలో వరల్డ్ డాట్ జావా తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ హలో వరల్డ్ అని పెట్టుకుంటా. అలా ఇక్కడ ఏ పేరు అయితే తీసుకున్నానో నేను అక్కడ ఇదే ప్లేస్లో నేను సేమ్ పెట్టుకుంటాను. అంటే ఏంటి? ఫైల్ నేమే క్లాస్ నేమ్, ఫైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్, నో క్లాస్ అయితే ఈజ్ ఈక్వల్ టు నో ప్రోగ్రామ్. అలా గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. అండ్ దెన్ అసలు ఇదేంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాక్స్. ఇది కూడా ఇక్కడే ప్లేస్ లేదని రాశాను. సో ఇదంతా ఏంటంటే దీని అర్థం ఎగ్జిక్యూషన్ అనేది, అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి అని చెప్పి దీని అర్థం. ఈ లైన్ మొత్తానికి అర్థం అది. స్టాటిక్ అంటే ఏంటో తెలుసా? ఆబ్జెక్ట్ వితౌట్ క్రియేటింగ్ కెన్ రన్. ఇది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. వాయిడ్ అంటే రిటర్న్ అని అర్థం. స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. దీన్ని మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అని అంటాము. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే సిస్టమ్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్. ఏంటి? సిస్టమ్ అంటే ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్. హలో వరల్డ్ని ప్రింట్ చేయండి అని చెప్పి నేను ఇచ్చాను. ఇది మెయిన్ క్లాస్ స్టార్ట్, మెయిన్ స్టార్ట్ బ్రాకెట్, క్లాస్ స్టార్ట్ బ్రాకెట్, ఎండ్, ఈ రెండింటికి ఎండ్ బ్రాకెట్స్. ఇది అందరికీ తెలిసింది నార్మల్. సో ఇది వచ్చేసరికి సింటాక్స్. సో ఇదంతా చేస్తే నాకు టెర్మినల్ అవుట్పుట్ ఏమొస్తుందంటే హలో వరల్డ్. సో ఇది డబుల్ కోట్స్లో పెట్టాను. ఎందుకంటే హలో వరల్డ్ అనేది ఒక పేరు అంటే స్ట్రింగ్ కిందకు వస్తుంది. స్ట్రింగ్ అనేది ఎప్పుడైనా మనం డబుల్ కొటేషన్స్లోనే పెట్టుకోవాలి. సో అందుకని నేను హలో వరల్డ్ని డబుల్ కొటేషన్స్లో పెట్టుకున్నాను. నీకు అవుట్పుట్ వచ్చేసరికి హలో వరల్డ్ అని వస్తుంది. అదే నువ్వు ఇక్కడ వేరేది ఇచ్చుకుంటే, ఇప్పుడు యాపిల్ అని ఇచ్చావు, యాపిల్ కూడా డబుల్ స్ట్రింగ్స్ పెట్టుకుంటావు, నీకు అవుట్పుట్ కూడా యాపిలే వస్తుంది. అలా. ఓకే, ఇది సింటాక్స్ గురించి. ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి చూస్తాం. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? మీ అందరికి తెలిసే ఉంటుంది. వేరియబుల్స్ అంటే డేటాని స్టోర్ చేసుకోవడం. టు స్టోర్ ద డేటాని స్టోర్ చేసుకోవాలి. వేరియబుల్స్ అంటే డేటాని స్టోర్ చేసుకునేదాన్ని మనం వేరియబుల్స్ అంటాం. సో ఇప్పుడు ఏజ్ అనేది 22 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏజ్ 22, నేమ్ అంటే యాపిల్, సో నా మార్క్స్ 80. ఇలా ఒక్కొక్క దాన్ని నేను స్టోర్ చేశాను. ఈ ఏజ్ అనే దాంట్లో నేను 22ని స్టోర్ చేసుకున్నాను, నేమ్ అనే దాంట్లో యాపిల్ని స్టోర్ చేసుకున్నాను, మార్క్స్ అనే దాంట్లో 80 అని స్టోర్ చేసుకున్నాను. అలా. సో దిస్ ఇస్ కాల్డ్ టు స్టోర్ ద డేటా అనే దాన్ని మనం వేరియబుల్స్ అని చెప్పి చెప్పుకుంటాం. దీని సింటాక్స్ అనమాట ఇది. వచ్చేసి ఏంటి? ప్రోగ్రామ్ పబ్లిక్ క్లాస్ వేరియబుల్. ఇక్కడ నేను వేరియబుల్స్ అని ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే వేరియబుల్స్ డాట్ జావా అనేది నా ఫైల్ నేమ్. నువ్వు వేరేది తీసుకుంటే వేరే పెట్టుకోవచ్చు. సో వేరియబుల్స్ టాపిక్ కాబట్టి నేను అట్లా తీసుకున్నాను నా ఫైల్ నేమ్. సో నేను ఇది క్లాస్ నేమ్ కూడా అలానే పెట్టుకున్నాను. ఓకే, బ్రాకెట్ ఓపెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఇక్కడ ఏంటి? ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో మనం ఇది ఎంటర్ చేసేసాం. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22. ఇంట్ అనేది ఒక డేటా టైప్ గురించి చూద్దాం మళ్ళీ నెక్స్ట్. ఏజ్ అంటే ఇదొక వేరియబుల్ నేమ్. ఏజ్ అనేది వేరియబుల్ నేమ్. 22 అనేది వాల్యూ, నేను స్టోర్ చేసుకున్న వాల్యూ అది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం మై నేమ్ ఈజ్ యాపిల్ అని అన్నాను అనుకోండి, మై నేమ్ ఈజ్ యాపిల్ అని చెప్పి ఫుల్ స్టాప్ పెడతాం లాస్ట్లో. అంటే దాని అర్థం ఏంటి? సెంటెన్స్ అనేది ఎండ్ అయ్యిందని. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎలాగా? ఇది పెడతాం, సెమీకాలన్ పెడితే నాకు కంప్లీషన్ అయ్యింది, స్టేట్మెంట్ అనేది కంప్లీటెడ్ అని చెప్పి చెప్పుకోవడానికి అది పెడతాం. ఓకే, అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇందాక కూడా చెప్పడం మర్చిపోయాను. స్ట్రింగ్ అనేది ఎప్పుడైనా క్యాపిటల్ ఎస్తోనే స్టార్ట్ అవుతుంది. డేటా టైప్స్ వేరే అన్ని సింగిల్గా స్టార్ట్ అవుతాయేమో కానీ స్ట్రింగ్ అనేది మాత్రం ఎప్పుడు క్యాపిటల్గానే స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. సో ఇది వచ్చేసరికి వేరియబుల్స్ గురించి అయిపోయింది. సో ఇప్పుడు దీని అవుట్పుట్ మనకి ఎంత వస్తుంది? 22. ఏజ్ 22 కదా. అదే ఇప్పుడు నేను ఇంట్ అని చెప్పి ఏజ్ 25 అని రాసా, అవుట్పుట్ 25. ఇలా ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తావో నీ డేటా టైప్లో, అది మీ లైక్ వేరియబుల్ నేమ్లో డేటా టైప్ యూస్ చేసుకుని అక్కడ నీ వాల్యూ ఎంతైతే నువ్వు ఇచ్చుకున్నావో నీ అవుట్పుట్లో అదే వస్తుంది. సో ఇది వేరియబుల్స్ గురించి ఇదన్నమాట. డిక్లరేషన్ వర్సెస్ ఇనిషియలైజేషన్ గురించి చూస్తాం. అసలు డిక్లరేషన్ అంటే ఏంటి? వేరియబుల్స్ తర్వాత డిక్లరేషన్ వర్సెస్ ఇనిషియలైజేషన్ టాపిక్. సో అసలు డిక్లరేషన్ అంటే ఏంటి?
టు క్రియేట్ అ వేరియబుల్, ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేయడం. ఏం చెప్పాను ఇందాక, ఇంట్ ఏజ్ అని చెప్పుకున్నాం. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22 అని రాశాను ఇందాక, అవునా? సో ఇది ఏజ్ అనేది వేరియబుల్, ఇది వాల్యూ. నాకు వాల్యూ కాదు కావాల్సింది, అసలు వేరియబుల్ కావాలి. సో ఏజ్ అనేది ఒక వేరియబుల్. అసలు డిక్లరేషన్ అంటే టు క్రియేట్ అ వేరియబుల్ అని అర్థం, వాల్యూ కాదు. వేరియబుల్ని క్రియేట్ చేయాలి, దాన్ని డిక్లరేషన్ అంటాం. సో ఇనిషియలైజేషన్ అంటే ఏంటి మరి? టు గివ్ వాల్యూ ఫర్ వేరియబుల్, వేరియబుల్కి వాల్యూ, అప్పుడు ఇది వస్తుంది మనకి. అంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22, వేరియబుల్కి వాల్యూ ఇచ్చినా కదా. సో టు గివ్ వాల్యూ ఫర్ వేరియబుల్, అది డిక్లరేషన్ వర్సెస్ ఇనిషియలైజేషన్ అంటే. సో ఇప్పుడు మనం డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ అంటే ఎలాగా, రెండు కలపాలి. అప్పుడు ఎలా చేస్తామంటే చెప్తా చూడండి. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22. నేను మొత్తం ప్రోగ్రామ్ రాయట్లేదు, అది ఇక్కడ మీకు చెప్పాను కదా నేను. ఇంట్ ఏజ్ ఇదంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసిన తర్వాత మీరు ఇది పెట్టాలి. ఇప్పుడు నేను ఏవైతే 1 2 3 అని చెప్తున్నానో అవి పెట్టాలి. మొత్తం రాయను కాబట్టి అలా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. ఇంట్ ఏజ్ 22 అని ఇచ్చాను. ఇదేంటి కామన్, ఇప్పుడు ఇందాక కూడా నేను ఇదే వాడా. సెకండ్ ఏంటి, ఇంట్ ఏజ్ ఇట్లా ఏజ్ 22 ఇది ఇవ్వాలి. దీని అవుట్పుట్ ఏమొస్తుంది, 22 వస్తుంది. ఏం లేదు, ఇంట్ ఇచ్చాను. నేను ఇందాక ఏం చెప్పాను, ఇంట్ అంటే ఏంటి, డేటా టైప్. కానీ ఏజ్ అంటే వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమే మళ్ళీ నేను ఇక్కడ ఏజ్ అని రాశాను. దీనికి ఏం చేశాను, వాల్యూ మెసేజ్ చేశాను. ఎంత చేశాను, 22 చేశాను. అంటే అవుట్పుట్లో నాకు ఆటోమేటిక్గా ఎంత వస్తుంది, 22 వస్తుంది. అది. ఇప్పుడు థర్డ్ దాన్ని మల్టిపుల్ వేరియబుల్స్, అంటే చాలా వేరియబుల్స్, మల్టిపుల్ ఎక్కువ. అంటే చూడండి, ఇంట్ ఏజ్ నేను 25 ఇచ్చాను. ఓకే, ఇంట్ మార్క్స్ అనుకుందాం, మార్క్స్ నాకు 80. ఇంట్ ఈసారి మనం నెంబర్ అని తీసుకుందాం సింపుల్గా 100. సో ఇవన్నీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మొత్తం దాని సింటాక్స్ నేను ఏదైతే వేరియబుల్కి చెప్పానో అదంతా రాసి, ఇది మధ్యలో రాసి దాని అవుట్పుట్ కావాలంటే, ఇప్పుడు ఇక్కడ దీని అవుట్పుట్ ఎంత వస్తుంది ఇట్లా రాస్తే దీన్ని మల్టిపుల్ వేరియబుల్స్ యూస్ చేసి చేయడం అంటారు. 25, 80, 100 ఇది నా అవుట్పుట్. అలాగా. ఓకే, ఇది డిక్లరేషన్ వర్సెస్ ఇనిషియలైజేషన్. డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్, ఇందులో మల్టిపుల్ వేరియబుల్ ఈ రెండు ఉంటాయి. ఇలా కూడా చేయొచ్చు. సో డేటా టైప్స్ అంటే ఏంటి జావాలో, ఏ వేరియబుల్లో ఏ డేటాను స్టోర్ చేయాలని చెప్తుంది. అర్థమవుతుందా? వేరియబుల్ అంటే ఏంటి, ఏజ్ అనేది వేరియబుల్ అనుకున్నాం. ఇది ఎందులో స్టోర్ చేయాలనేది ఏం చెప్తుంది, డేటా టైప్ చెప్తుంది. ఎందులో స్టోర్ చేస్తాం దీన్ని, ఇంట్. అంటే దీన్ని ఇలా రాయము, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22. అంటే బేసిక్గా మామూలు నెంబర్స్నేమో ఇంట్లో పెట్టుకుంటాం. అదే డెసిమల్ నెంబర్స్ అయితే ఫ్లోట్లో పెట్టుకుంటాం. ఫ్లోట్ అయినా అనొచ్చు, డబుల్ అయినా అనొచ్చు. మనం డబుల్ అయినా అనుకుందాం ఈ జావాలో. సో డబుల్ అని అనొచ్చు, అందులో పెట్టవచ్చు. ఓకే, ఒక వన్ క్యార్ అంటే దాని అర్థం, క్యార్ అంటే క్యారెక్టర్స్ అని, ఒక క్యార్. అదే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి అనుకోండి, దాన్ని అందరికీ తెలిసిందే అవునా, బూలియన్ అనుకుంటాం. అదే ఒక టెక్స్ట్ అనుకోండి, దాన్ని స్ట్రింగ్లో పెట్టాం. దీన్ని స్మాల్ లెటర్స్ ఇవన్నీ. ఓకే, ఇది ఒకటే క్యాపిటల్ లెటర్. సో ఇక్కడ మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్, అన్నిటికీ ఎగ్జాంపుల్ ఇంటికి ఆల్రెడీ ఇచ్చేసాను, దిస్ ఇస్ ఎగ్జాంపుల్. అండ్ డెసిమల్ ఫ్లోట్ కానీ డబుల్ కానీ వచ్చింది అనుకోండి, ఎట్లా పడతాం, డబల్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ అనుకో 70.5, ఇక్కడ నేను డెసిమల్ నెంబర్ యూజ్ చేశాను. సో డబల్ వెయిట్ 70.5 స్టోర్ చేసుకున్నాను కదా వాల్యూ. ఒక వేరియబుల్లో నేను ఎలాంటి డేటా టైప్ని స్టోర్ చేయాలని చెప్పేదాన్ని డేటా టైప్ అంటారు. సో స్టోర్ చేసుకున్నాను. డబల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100.55, ఎంతో కొంత నెంబర్ ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ అని అంతే. సో ఇట్లా డబల్ అన్న అనొచ్చు, ఇక్కడ మనం ఫ్లోట్ అన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు కార్లోకి వస్తే, క్యార్ అంటారు. క్యార్లో ఏం చేస్తామంటే ఒక సింగిల్ లెటర్ని స్టోర్ చేసుకోవడానికి ఇట్లా ABC అండ్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఇక్కడ గ్రేడ్స్ చెప్తున్నాను. క్యార్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ గ్రేడ్ వచ్చింది నాకు. ఇది ఇట్లా స్టేట్మెంట్ క్లోజ్ చేస్తాం. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్లో సింగిల్ కోట్స్లోనే డినోట్ చేస్తాము కార్ని. ఇంకో ఎగ్జాంపుల్ క్యార్ CHS చేసానా, అది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం బూలియన్లో ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పేదాన్ని బూలియన్ అంటాం. సో బూలియన్ ఈజ్ పాస్డ్, ఇది ట్రూ అయితే ట్రూ పెట్టు, ఫాల్స్ అయితే ఫాల్స్ పెట్టు, అంతే, అయిపోయింది, సింపుల్. కమింగ్ టు స్ట్రింగ్, ఐమ్ సో సారీ, ఇది అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉండాలి ఎప్పుడైనా. స్ట్రింగ్ అనేది క్యాపిటల్. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో మనం ఏమేమి వాడతాము, వర్డ్స్ వాడతాం, సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ ఇంకా నేమ్స్ కానీ వాడతాం. సో ఇప్పుడు కార్లో ఏంటి, మనం సింగిల్ కోట్స్లో వాడాం. బట్ ఇన్ స్ట్రింగ్ we use double quotes. Okay, so for example string
క్యాపిటల్ తీసుకున్నాను, గమనించాలి మీరు అదంతా. నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ యాపిల్ ఫుల్ స్టాప్, అంటే ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్. ఇట్లా సెమీకాలన్ పెడితే నాది కంప్లీట్ అయిపోయింది, అదే ఐ మీన్ లైక్ నాది ఇది కంప్లీట్ అయ్యింది అని అర్థం. ఎప్పుడు క్యాపిటలే ఉండాలి. సో ఈరోజు మనం నేర్చుకుంది జావా బేసిక్స్, వేరియబుల్స్ నేర్చుకున్నాము, డేటా టైప్స్ నేర్చుకున్నాము, జనరల్ సింటాక్స్ కూడా నేర్చుకున్నాం. సో ఈ సింటాక్స్ని మీకు కావాలంటే నేను స్టార్టింగే చెప్పినప్పుడు ఎంటర్ చేసేసుకోవాలి ఇవన్నీ. సో ఇప్పుడైతే పెట్టడానికి లేదు. సో స్టార్టింగే మీరు ఎంటర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. రేపు మళ్ళీ దీని కంటిన్యూషన్ చెప్తాను నేను. సో మీకు ఎలా అర్థమైందో చెప్పండి. అండ్ ఆల్సో ఇవి ల్యాప్టాప్లో చెప్తే మంచిగా, ఐ మీన్ లైక్ స్క్రీన్ రికార్డ్ చేసి చెప్తాం కదా, అలా చెప్తే బెటరా, లేకపోతే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తేనే బెటరో లేదా అనేది చెప్పండి. ఓకే, ఐ హోప్ యూ గైజ్ ఆల్ అండర్స్టూడ్.